ఇవాళ చరిత్రహీనుడు కాబోతున్నాడు. కాబట్టి ప్రజలందరూ నీ మీద వ్యతిరేకతతో ఉన్నారు. మీరు మావిగన్నని జనాల్లోకి వస్తే ఇవాళ ప్రజలు మీకు శాస్తి చేస్తారు. ఇవాళ దీన్ని ఘంటాపదంగా చెబుతున్నా. ఇంకొకటి, మీడియా హౌసుల మీద ధర్నాలు చేపించి నువ్వు టాపిక్ డైవర్ట్ చేద్దామని అనుకుంటున్నావేమో. నీ చరిత్ర ప్రజల దగ్గర ఉన్నది. నువ్వు ఇటువంటి ఏ కార్యక్రమం చేసినా ఊరుకోం. కాబట్టి వాళ్ళ ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు బిల్లును ప్రవేశపెట్టి డబుల్ ఇంజన్ సర్కార్ కమిట్మెంట్ ఏంటో మనకి అర్థమయ్యే విధంగా చేశాం. ఎవరొచ్చినా ఇవాళ పార్లమెంట్లో పాస్ అయిన బిల్లుని రేపు అసెంబ్లీలో ఎవరొచ్చినా అసెంబ్లీలో ఏమీ చేయగలలేరని తెలిసి కూడా కొత్త నాటకం మొదలుపెట్టాం. ఇవాళ రాష్ట్రపతి నోటిఫికేషన్ వచ్చిన బిల్లుని, పార్లమెంట్లో పాస్ అయిన బిల్లుని మళ్ళీ ఏదైనా పార్లమెంట్లోనే చేయగలం. ఈ వల్ల ఇంకొక 30 సంవత్సరాలు కూడా ఇదే డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉండబోతుంది. జీవితంలో జగన్ రెడ్డి అనే వ్యక్తి జీరో రెడ్డిగా ఇవాళ అతని పార్టీ యొక్క చరిత్ర ముగియబోతుందని తెలియజేసుకుంటూ, ఈ పోరాటంలో మీరందరూ పాత్రికేయ సోదరులందరూ కూడా 2019 నుంచి 24 వరకు అన్ని మీడియా హౌసులు, ఒక్క సాక్షి తప్పితే అన్ని మీడియా హౌసులు కూడా పోరాడి, దీంట్లో ఒకళ్ళిద్దరు పోరాడలేదేమో కానీ పోరాడిన వ్యక్తులు మీరందరూ కలిసి, మనమందరం కలిసి అమరావతి రైతుల అమరావతుల రైతుల యొక్క త్యాగం, అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కమిట్మెంట్, గౌరవ పవన్ కళ్యాణ్ గారి యొక్క కమిట్మెంట్, మా యువ నాయకుడైతే నారా లోకేష్ గారు అయితే అమరావతి బిల్లుని పార్లమెంట్లో పాస్ అయ్యేదాకా, గత పాదయాత్ర నుంచి చెప్తున్నారు అమరావతి రాజధానిని పాస్ అయ్యేదాకా ఆయన చివరి క్షణం వరకు ఉన్నారు. మీ అందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ కూడా ఈ శుభదినం రోజున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మావిగన్ విజయవాడ క్యాపిటల్లో ఉంది, గుంటూరు క్యాపిటల్లో ఉంది. మావిగన్కి అర్థం ఏంటో తెలియదు. మేమందరం కూడా ఒకటే అంటున్నాం, మా పేరు నుంచి అడగొట్టదు. మాకు విజయవాడ అంటే ఒక వైబ్రెంట్, గుంటూరు అంటే ఒక వైబ్రెంట్. అమరావతి ప్రాంతంలో గుడివాడ, విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాలన్నీ ఈ అమరావతి దానిలో భాగం. ఈ భాగం అయినాయి కాబట్టే ఇవాళ ప్రజలందరూ పండగ చూసాం. దీపావళి ఎప్పుడో సెప్టెంబర్ అక్టోబర్లో రావాల్సిన దీపావళి మొన్న వచ్చి రాష్ట్ర ప్రజలందరూ దీపాలు వెలిగించి పండగ వాతావరణం చేశారు. లిప్ మీద నుంచి వచ్చే మాటలు ఒకటి ఉంటాయి, హార్ట్లోంచి వచ్చే మాటలు ఒకటి ఉంటాయి. ఇవాళ కామెడీ పీస్ అయిపోయామని అందరికీ అర్థమవుతుంది. ఈ మధ్య ఇందాక కూడా చెప్పాను, పాపం ప్రజలు చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని, పిల్లలేమో చదువుకుంటున్నారు, ప్రజలేమో వ్యాపారాలు చేసుకుంటున్నారు, రైతులేమో వ్యవసాయం చేసుకుంటున్నారు. సీరియస్నెస్ ఉంది. ఈ సీరియస్నెస్లో కామెడీ మిస్ అయింది. ఈ కామెడీ మిస్ అయిన టైంలో కామెడీ పీస్ వచ్చింది. ఈ కామెడీ పీస్ ఎవడో కాదు, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి. ఈ కామెడీ పీస్ చేసింది ఏంటంటే మావిగ్ గన్ అంట. పేరు మీకు కామెడీగా అనిపించలేదా? మీకే, మీ పాత్రికేయ సోదరులందరినీ అడుగుతున్నా. ఒక కామెడీ పీస్ వచ్చి రాష్ట్రాన్ని చక్కగా 1 రోజు 2 రోజులు నవ్వించాడు. ఈ మా నాయకుడే నవ్వించాడు, మేమెందుకు నవ్వించలేమని చెప్పి కొంతమంది వచ్చారు. వీళ్ళకేమో మాట తిరగదు, మాట్లాడలేరు. వీళ్ళందరూ వచ్చి మళ్ళీ మావిగా అన్నాడు. అసలు ఏంటి బాబు మీ బాధ? ఇవాళ విజయవాడ నగరం ఉంది, మేము వచ్చాం 2014 నుంచి 19 వరకు 34 రోడ్లు వేసాం విజయవాడ నగరంలో. డబల్ రోడ్లు వేసాం. స్టామ్ వాటర్ డ్రైనేజ్కి 430 కోట్లు ఆ రోజు ఖర్చు పెడితే, తీసుకొస్తే 230 కోట్లు మేము ఖర్చు పెడితే 200 కోట్ల రూపాయలు మీ ప్రభుత్వంలో డైవర్ట్ అయింది. అంతేకాకుండా విజయవాడ నగరానికి అవసరమైన సదుపాయాలన్నీ కూటమి ప్రభుత్వం చేసింది. ఇవాళ మేము అధికారంలోకి వచ్చాం. 2019 నుంచి 24 వరకు ఒక్క రోడ్డు వేసిన పాపాన్ని లేకపోవాలా, ఒక్క డ్రైనేజ్ చేసిన పాపాన్ని పోలా, ఒక్క మంచినీళ్ళు సరిగ్గా ఇచ్చిన పాపాన్ని పోలా. ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్ ఈ అధికారంలోనే ఉంది, ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నీ చేతిలోనే ఉంది. విజయవాడకు ఒక్క పని చేయాల. విజయవాడ నగరం మేము వచ్చినాక ఇవాళ సాయంత్రం విజయవాడలో 3 రోడ్లు, ఆటో నగర్లో 3 రోడ్లకు సిఆర్డీఏ ద్వారా శంకుస్థాపన చేయబోతున్నాం. 3 రోడ్లకి విజయవాడలో ఉన్న ఆటో నగరంలో 1,00,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ 1,00,000 మంది కార్మికులకి లారీలు కనుక రాలేకపోతే వాళ్ళ జీవనోపాధి ఇబ్బంది పడుతుంది. విజయవాడ నగరవాసులకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లారీలు 24 గంటలు ఆటో నగర్లోకి వెళ్ళేటట్టు
ఇవాళ 3 రేట్లు శంకుస్థాపన పెట్టాం. అంత ముందులో శక్తి కళ్యాణ మండపం రోడ్డు శంకుస్థాపన పెట్టి ఆటో నగర్లో ఉన్న 1,00,000 కార్మికులకి మేము చేసాం. రేపు మధ్యాహ్నం మా విజయవాడ మున్సిపల్ స్టేడియం, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న విజయవాడ మున్సిపల్ స్టేడియం ప్రజల కోరిక ఏంటంటే మంచి స్టేడియం కావాలి అని. ఆ విజయవాడ మున్సిపల్ స్టేడియంకి 60 కోట్లు, మొదటి దశగా 60 కోట్లతో క్రికెట్కు సంబంధం లేకుండా మిగతా క్రీడలు